హాయ్. ఇవాళ నేను ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఫినాన్షియల్ ప్లానింగ్స్ గురించి కూడా నా థాట్స్ని మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో మనందరం ఫినాన్షియల్ ప్లానింగ్ని ఎట్లా చేసుకోవాలంటే, ఇప్పుడు మన ఇన్కంలో ఒక 50%ని మనం 50 to 60 అనుకోండి, ఇంటి అవసరాల కోసం వాడుకోవాలి. లైక్ ఇంటి ఖర్చులు, ఇంటి ఈఎంఐస్, పిల్లలు ఫీజులు ఇట్లాంటివి. ఒక 10% ఏమో ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం, మన చారిటీ కోసం పెట్టుకోవాలి. ఒక 30 to 40% ఏమో సేవింగ్స్కి వెళ్ళాలి. ఈ సేవింగ్స్ పార్టే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకున్న వేరియస్ సేవింగ్స్ ఆప్షన్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్, పెన్షన్ స్కీమ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. వీటిలో నా ఫేవరెట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అండి. చాలామంది ఏమనుకుంటారు, మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్స్లో పెడతారు, చాలా రిస్క్ ఉంటుంది అని. కానీ మనం 7 to 10 years టైం హొరైజన్ పెట్టుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. నా ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడో తెలుసా? ఇన్ 2004, అరౌండ్ 21 years ago. అప్పుడు నేను MBBS 4th yearలో ఉన్నాను. మా నాన్నగారు రిటైర్ అయినప్పుడు ఆ అమౌంట్ తోటి నేను అందులో ఇన్వెస్ట్ చేశానండి. దాంట్లో వచ్చిన రిటర్న్స్తో నా మ్యారేజ్ తర్వాత నా పీజీ కూడా ఆ మనీ హెల్ప్ అయినాయి. సో నేను యంగ్స్టర్స్కి చెప్పేది ఏంటంటే, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మీరు ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఆ కాంపౌండింగ్ గ్రోత్ ఉంటుంది కాబట్టి చక్రవడ్డీలాగా మీరు ఎక్స్పోనెన్షియల్ వెల్త్ని క్రియేట్ చేయగలుగుతారు. సెకండ్ది వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. ఇది మనందరికీ తప్పనిసరిగా ఉండాల్సిందండి. ఇప్పుడు మేము డాక్టర్స్, మా వైఫ్ డాక్టరు, మాకు ఎప్పటి నుంచో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఐ హోప్ ప్రతి డాక్టర్కి 100% ఇన్సూరెన్స్ ఉండుంటుంది. దెన్ వాట్ అబౌట్ ద జనరల్ పబ్లిక్? ఇవాళ రోజున ఒక 1 month మనం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండాల్సి వస్తే అది మన మీద ఫినాన్షియల్గా ఎంత బర్డెన్ ఇస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి. రఫ్గా ఒక 30 to 40 years ఏజ్ ఉన్న వాళ్ళు ఒక 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలంటే హార్డ్లీ ఒక 10,000 ఖర్చు పెట్టాల్సి వస్తుందండి సంవత్సరానికి. మనం అంత పెట్టలేమా? రిస్క్ తీసుకోవాలా? దాని గురించి మనందరం దాని గురించి ఆలోచన చేయాలి. మా ఫ్యామిలీలోనే ఒకరికి హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ టైం మిస్ అయ్యారండి ఫ్యూ ఇయర్స్ బ్యాక్. మేము ఇంకా గ్రేస్ పీరియడ్లో లక్కీగా ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించాం. అది చేయించిన కొద్ది రోజులకే ఆయనకి హార్ట్ ఇష్యూ బయటపడింది. ఎమర్జెన్సీగా బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. 8 lakhs ఖర్చు అయిందండి. 1 single rupee కూడా ఆయన పే చేయాల్సిన అవసరం రాలేదు. ఇన్ కేస్ చేయకపోయి ఉంటే ఎంత బర్డెన్ వాళ్ళ మీద ఉండేది అనేది ఒకసారి ఆలోచన చేయండి. సో ఇట్ ఈస్ ద రైట్ టైం టు థింక్ సీరియస్లీ అబౌట్ ద హెల్త్ ఇన్సూరెన్స్. సెకండ్ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ అండి. నేను దీని గురించి కోవిడ్ టైంలో నాకు వన్ ఆఫ్ ద క్లయింట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇన్స్పైర్ అయ్యానండి. అది నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. ఆయనకి కోవిడ్ టైంలో ఆయన ఇన్ఫెక్ట్ అయ్యి ఒకరోజు నైట్ సడన్గా ఊపిరి అందలా లేచి కూర్చున్నారట. ఫస్ట్ ఆయనకి భయం వేసింది, నాకు ఏదైనా అయిపోద్దేమో, చనిపోతానేమో అని భయం వేసింది. నెక్స్ట్ మినిట్ అండి ఆయనకు వచ్చిన థాట్ ఏంటో తెలుసా? 2 crores ఆయన టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకున్నారట. ఆయన ఒకటే అనుకున్నారట, ఇప్పుడు నాకు ఏదైనా అయినా 2 కోట్లు నా పిల్లలకి వెళ్తాయి, వాళ్ళకి సెక్యూరిటీ ఉంది, వాళ్ళు రోడ్డు మీద పడరు అనే ధైర్యం ఇచ్చిందండి నాకు అని చెప్పారు. నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించిందండి అది. వెంటనే నేను కూడా టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకున్నాను. సో మనందరం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అలాంటిది జరిగితే మన ఫ్యామిలీ సెక్యూర్డా కాదా అనేది క్వశ్చన్ చేసుకోండి. ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ ఎస్, యు ఆర్ డూయింగ్ గుడ్. ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ నో, నథింగ్ టు వరీ. స్టార్ట్ యువర్ ఫినాన్షియల్ ప్లానింగ్ రైట్ నౌ. మనందరం డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో దాన్ని జాగ్రత్త చేయటం అంతకన్నా కష్టం అండి. కాబట్టి మనం వచ్చిన డబ్బుల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఆ ఇన్కమ్ని గ్రో అవ్వటానికి ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్
ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది తప్పనిసరి మనందరికీ. సో ఎర్నింగ్ బై నాట్ లూజింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. ఇప్పుడు మనం అన్నెసరీ దానం అంటే అపాత్ర దానం అంటాం కదా, అట్లాంటివి తగ్గించుకోవాలి. అన్హెల్దీ హ్యాబిట్స్ని, అది ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేదంటే అదర్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి కూడా దూరంగా ఉండటం వల్ల వాటి మీద స్పెండ్ చేసే మనీని కూడా మనం తగ్గించుకుంటే దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎర్నింగే కదా. సో దాని గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఐ హోప్ మీరందరూ మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ని సక్రమంగా చేసుకొని హ్యాపీ అండ్ వెల్దీ అండ్ హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.